హలో అందరికీ ఇవాళ స్వీట్ కార్న్తో హెల్దీ పరాటా ఎలా చేసుకోవాలో చూపిస్తాను కదండి. నేనైతే ఉడికించుకున్న కార్న్ తీసుకున్నాను. వాటిని ఉల్చుకుని దాంట్లోకి పచ్చిమిర్చి, జీలకర్ర, సాల్ట్, కొత్తిమీర, పుదీనా వేసుకుని గ్రైండ్ చేసుకున్నాను. అది కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాక పక్కన పెట్టుకుని ముందుగా తడిపి పెట్టుకున్న గోధుమ పిండి మామూలుగా చపాతీలకి ఎలాగైతే తడుపుకుంటారో సేమ్ అలాగే కలుపుకొని ఆయిల్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది మరీ పలుచగా ఉండకూడదు, అలా అని చెప్పి గట్టిగా కూడా ఉండకూడదు, మీడియంలో ఉండాలి. ఒకవేళ మీకు పిండి అంటుకుంటున్నట్టు అనిపిస్తే ఒత్తు పిండి ఎక్కువ వేసుకుంటూ చేత్తోని కొంచెం రౌండ్ షేప్ చేసుకుని అందులోకి కార్న్ స్టఫ్ పెట్టుకుని చేత్తోనే కవర్ చేసుకుంటూ ఇది మొత్తం హ్యాండ్తోనే చేసుకోవాలి. నేనైతే హ్యాండ్ తోటి నెమ్మదిగా పల్చగా ఒత్తుకుంటూ చేత్తోనే ఒత్తుపిండి వేసుకుంటూ జాగ్రత్తగా చేసుకున్నాను. అదే మీరు కర్ర వాడితే స్టఫింగ్ అది బయటకు వచ్చేస్తుంది, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మీకు ఎప్పుడైనా స్టఫింగ్ బయటకు వస్తున్నట్టు కనిపిస్తే దాన్ని కవర్ చేసుకుంటూ మళ్ళీ మెత్తగా దాన్ని హ్యాండ్తోనే ఒత్తుకుంటే సెట్ అయిపోతుంది. వేడివేడి ప్యాన్ మీద ఒత్తుకున్న పరాటాలు వేసి బాగా బోత్ సైడ్స్ ఆయిల్ కానీ గీ కానీ బటర్ కానీ మీ చాయిస్ ఏదో ఒకటి వేసుకొని బాగా కాల్చుకుంటే హెల్దీ అండ్ టేస్టీగా ఉండే కార్న్ పరాటాస్ రెడీ. కార్న్ అన్నది ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, మన డైజెషన్కి హెల్ప్ అవుతుంది. గోధుమ పిండి హెల్దీ, సో తప్పకుండా ట్రై చేయండి. పెరుగు కాంబినేషన్తో తింటే అదిరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.